హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఛానలే కాకుండా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే వేరే ఛానల్ కూడా ఉంది. దానిలో హెల్త్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి, డయాబెటిక్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి. సో మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వీడియోస్ చూడగలరు. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి వాళ్ళని ఎలా గుర్తించాలి, తర్వాత వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈ టాపిక్లో తెలుసుకుందాము. మామూలుగా టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది పూర్తిగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అన్నమాట. అంటే 20 ఏళ్ల లోపు వాళ్ళకి ఇది వస్తుంది. వీళ్ళకి కేవలం ఇన్సులినే ఉపయోగపడుతుంది అనమాట. వేరే ఏం టాబ్లెట్స్ పనిచేస్తాయన్నా కూడా అస్సలు నమ్మొద్దు, ఎందుకంటే వాళ్ళకి పని చేయవు అవి. మరి వీళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ పిల్లల్లో పెరుగుదల అనేది ఆగిపోతుంది. కీటోసిడోసిస్ అనే ప్రమాదకరమైన పరిస్థితి ఎదురయ్యి ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ పట్ల అవగాహన అనేది చాలా అవసరము. మామూలుగా పల్లెటూళ్ళలో పట్టణాల్లో కంటే దీని గురించి అవగాహన బాగా తక్కువగా ఉంది. ఇది వచ్చాక కానీ గుర్తించట్లేదన్నమాట. రాకముందు గుర్తించడానికి మన ఇండియాలో ఫెసిలిటీస్ లేవు, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్. ఎందుకంటే దీంట్లో గ్యాడ్ యాంటీబాడీస్ అని, ఐలెట్ సెల్ యాంటీబాడీస్ అని, తర్వాత సి పెప్టైడ్ అని, హెచ్ఎల్ఏ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ అని, ఇవన్నీ పరీక్ష చేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి వీటిని గుర్తిస్తారు. మరి ఈ ఫెసిలిటీస్ మన ఇండియాలో అన్ని చోట్ల ఉండదు కాబట్టి, చిన్న చిన్న పల్లెటూళ్ళలో కానీ చిన్న చిన్న పట్టణాల్లో ఈ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఇది పూర్తిగా వచ్చాకే దీన్ని గుర్తిస్తున్నారు. రాకముందు గుర్తించడానికి అవకాశాలు ఉండట్లేదు. అంతేకాకుండా గుర్తించినా కూడా ఇన్సులిన్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల కూడా వీళ్ళలో షుగర్ కూడా అంతంత మాత్రం కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ ఇన్సులిన్ తీసుకున్నా కరెక్ట్గా ఎంత తీసుకోవాలి అనే అవగాహన లేకపోవటం వల్ల, సరిగ్గా డైరెక్ట్ చేసేవాళ్ళు లేకపోవటం వల్ల కూడా వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉండక తొందరగా వాళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారనమాట. మరి వీళ్ళలో ఇన్సులిన్ తీసుకోకపోవటానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే వీళ్ళకు ఉండే అపోహలు, తర్వాత వీళ్ళని డీవియేట్ చేసేవాళ్ళు. ఆ పసరు తాగితే తగ్గుతుంది, ఈ మందు తాగితే తగ్గుతుందని వాళ్ళని డీవియేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ పాప పరిహారం చేస్తే తగ్గుతుంది, ఇది పాపం చేసినందువల్ల వచ్చింది, ఇలాంటివి కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. తర్వాత టాబ్లెట్స్తో తగ్గిస్తామని ఇలా కూడా వాళ్ళని మభ్యపెడతా ఉంటారు. తర్వాత కొంతమందికి ఆర్థిక పరిస్థితులు సరిగా ఉండకపోవటం వల్ల, పేదవాళ్ళుగా కానీ లేకపోతే అనాథలుగా పుట్టడం వల్ల వాళ్ళకి సరిగ్గా ఇన్సులిన్ ఇవన్నీ చేసుకోవటానికి చూపించేవాళ్ళు లేకపోవటము, ఇలాంటివన్నీ కూడా కారణాలు ఉండవచ్చు. ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కసారి పట్టించుకునే వాళ్ళు లేకపోవచ్చు, ఎడ్యుకేటెడ్ లేకపోతే గనక పట్టించుకునే వాళ్ళు లేకపోవచ్చు. తర్వాత వీళ్ళు చిన్న వయసు వాళ్ళు కాబట్టి వీళ్ళకి అవగాహన ఉండదు. మానసికంగా కూడా చిన్న వయసులోనే డయాబెటీస్ రావటం అనేది వాళ్ళని తీవ్రమైన డిప్రెషన్కి గురిచేసి ఇన్సులిన్ సరిగ్గా చేసుకోకుండా ఉండటానికి దారితీస్తుంది అనమాట. కాబట్టి వాళ్ళకి అప్పుడు షుగర్ సరిగ్గా కంట్రోల్లో ఉండదన్నమాట. మరి వీళ్ళలో షుగర్ సరిగ్గా కంట్రోల్లో ఉండేలా చేయాలంటే వీళ్ళకి ఇన్సులిన్ చేసుకునే ఏర్పాటు, షుగర్ చూసుకునే ఏర్పాటు, షుగర్ డౌన్ అయితే ఎలా ఉంటుందని వాళ్ళకి తెలియజెప్పటము, షుగర్ ఎక్కువైతే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది, కీటోసిడోసిస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఎగశ్వాస రావటము, తర్వాత ఊపిరాడకపోవటము, శ్వాసలో ఒక రకమైన ఫ్రూట్ స్మెల్ లాంటిది రావటము, ఇలాంటివన్నీ ఉంటాయని ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలి. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. వాళ్ళ స్కూల్లో ఉంటే వాళ్ళ స్కూల్లో టీచర్స్కి, వాళ్ళ కేర్ టేకర్స్కి, చుట్టూ ఉండే పిల్లలకు కూడా వీళ్ళకి షుగర్ డౌన్ అయితే ఏం చేయాలి అనేది చెప్పి ఉంచాలన్నమాట. వాళ్ళకి టైంకి ఆహారం ఇచ్చే ఫెసిలిటీ, ఒకవేళ ఆటలాడితే కనుక ఎక్స్ట్రా స్నాక్ ఇవ్వటము, ఇన్సులిన్ డోసులు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది తెలియజెప్పి ఎడ్యుకేట్ చేయటము,
తర్వాత వాళ్ళని రెగ్యులర్గా డాక్టర్ దగ్గర చూపించటము, డోసులు అడ్జస్ట్ చేయించటము, ఎప్పుడెక్కడికి వెళ్ళినా కూడా కొన్ని స్నాక్స్, తర్వాత గ్లూకోజ్ రెగ్యులర్గా వాళ్ళతో పాటు తీసుకెళ్ళటము, ఇన్సులిన్ కూడా వాళ్ళు 1కి 2 సార్లు, ఒక్కొక్కసారి 3 సార్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది కూడా వాళ్ళతో పాటు జాగ్రత్తగా ఎండలో పెట్టకుండా ఉండే విధంగా ఏదైనా అరేంజ్ చేయటము, వాళ్ళకు వాంతులైనా శ్వాసలో ఇబ్బంది ఏమైనా ఎదురైనా కూడా వెంటనే డాక్టర్కి చూపించటము, డాక్టర్ సలహా ప్రకారం వాళ్ళు డోసులు అడ్జస్ట్ చేసుకునేటట్లు రెగ్యులర్గా చూడటము, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. అలా చేస్తే వాళ్ళ లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆహార పదార్థాలు కూడా ఎక్కువ పిండి పదార్థాలు ఇవ్వకుండా ప్రోటీను, ఫ్యాట్, పిండి పదార్థాలు కలిపి ఉన్న ఆహారము, తర్వాత కాంప్లెక్స్ పిండి పదార్థాలు ఉండే ఆహారాలు ఎక్కువగా ఇవ్వాలి. తర్వాత గింజ ధాన్యాలు, చిక్కుళ్ళు, స్టీల్ కట్ ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ ఇలాంటివి ఎక్కువగా పీచు పదార్థం ఉండే ఆహారము ఇలాంటివి ఇవ్వాలి. ప్రోటీన్స్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే ఏంటంటే వాళ్ళకి లైఫ్ చాలా బెటర్గా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు కూడా షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకునే విధంగా ట్రైన్ చేయాలి. మామూలుగా వీళ్ళలో ఇమీడియట్గా వచ్చే దుష్ఫలితాలు ఏంటంటే ఈ షుగర్ డౌన్ అవటం ఒకటి, తర్వాత కీటోఎసిడోసిస్ అనే ప్రమాదకరమైన పరిస్థితి రావటం, ఈ రెండు ఇమీడియట్గా వచ్చేవి. తర్వాత కొంచెం లేటుగా వచ్చే దుష్ఫలితాలు ఏంటంటే మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వచ్చేవే డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి, తర్వాత రెటినోపతి, స్ట్రోకు, హార్ట్ అటాకు ఇలాంటివన్నీ కూడా వీళ్ళలో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి లేటుగా వస్తాయి. ఎర్లీగా వచ్చే దుష్ఫలితాలని, లేటుగా వచ్చే దుష్ఫలితాలని వాళ్ళకి కానీ వాళ్ళ చుట్టూ మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి ఉండటం అనేది చాలా మంచిదన్నమాట. అయితే వీళ్ళకి HbA1c లెవెల్స్ 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి 7.5 వరకు ఉండవచ్చు. 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి 7 దాకా ఉంటే మంచిదన్నమాట HbA1c. అయితే వీళ్ళు 5 ఏళ్లకు ఒకసారి ఈ లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు, 2 ఏళ్లకు ఒకసారి కళ్ళు చూపించుకోవటం రెటినోపతి గురించి, ఏడాదికి ఒకసారి ఈ కిడ్నీకి సంబంధించిన బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్, GFR ఇవన్నీ కూడా టెస్టులు చేయించుకుంటా ఉండాలన్నమాట. అంతేకాకుండా వీళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చిన ప్రతి విజిట్లో కూడా వీళ్ళకి వైబ్రేషన్ సెన్స్ ఎలాగుంది, వీళ్ళ పాదాల స్పర్శ ఇలాంటివన్నీ ఎలాగున్నాయి అనేది చూసుకోవాలి. సో ఇలాగ అన్ని రకాలుగా కూడా వీళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటే ఈ టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంతవరకు వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి అదండి ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.